ఏలూరు పట్టణం ఏటిగట్టులోని యాదవ సంఘం భవన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. యాదవ సంఘం సభ్యులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు ఘన స్వాగతం పలికారు. శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అందరికి సౌభాగ్యం, ఆనందం, ఆరోగ్యం, విజయాలు కలగాలని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు తీసుకొని శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ప్రారంభించడం జరిగింది. చిన్నారులు, మహిళలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కృష్ణాష్టమి అంటే తనకు ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచి తాను కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనేవాడినని, ఆ శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులతో అందరూ ఆనందంగా, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా దెందులూరు మండలం చల్ల చింతలపూడి గ్రామంలో జరిగిన కార్యక్రమాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్తో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తనకు శ్రీకృష్ణాష్టమి అంటే ఇష్టమని, ఈసారి ఇక్కడ గ్రామస్తులతో కలిసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఏలూరు నియోజకవర్గంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. గత సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా గిట్టుబాటు ధర కోసం ఇబ్బందులు పడుతున్న పామాయిల్ రైతులకు శుభవార్త చెప్పారు. విమాన ఇంధనంలో పామాయిల్ కలిపి వాడే విధంగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు విజయవంతం అయ్యాయని, వచ్చే 10 ఏళ్లలో విమాన ఇంధనంగా పామాయిల్ వాడే పరిస్థితి వస్తే ఆయిల్ పామ్ రైతుల కష్టాలు తీరిపోతాయని చెప్పారు. అప్పుడు ఆయిల్ పామ్ ధర టన్నుకు 50,000కు చేరే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని రైతులు ఆయిల్ పామ్ పంటను విరివిగా సాగు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ పిలుపునిచ్చారు. కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అలాగే నేను కృష్ణాష్టమి చిన్నప్పటి నుంచి జరుపుకోవడం, ఎంతో చిన్నప్పటి నుంచి కుటుంబంతో జరుపుకోవడం అలవాటు. బట్ లాస్ట్ సంవత్సరం నుంచి పైన కృష్ణాష్టమి నుంచి ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్ లో అందరితో జరుపుకుంటూ ఉన్నాను. అది కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అదే ఇది కుటుంబం కాబట్టి మీ అందరితో జరుపుకున్నాము. ఇవాళ కృష్ణాష్టమి రోజు ఏ పని చేసినా కూడా మంచిగా జరుగుతుంది అనుకుంటాం. అందుకని ఇవాళ మన పార్లమెంట్ కి సంబంధించి ఒక మంచి పని కోసమే మళ్ళీ కొంతమందిని కలవడం జరుగుతుంది. మనం ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్ కి మంచి పని చేయడానికి ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మీరు అందరికీ కూడా ఇక్కడ రైతులు ఉండొచ్చు, చాలా మంది రైతులు ఉన్నారు. మీ అందరికీ ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ పామాయిల్ రైతులకి 17,000, 18,000 రూపాయలు రేట్ వస్తుంది. వచ్చే ఏళ్లలో ఇవాళ నుంచి ఒక 10 ఏళ్లలోనో 12 ఏళ్లలో పామాయిల్ కి రేటు 50,000 పైన పోతుంది. ఎందుకంటే ఇవాళ అది నేను చేయడమో లేకుంటే ఎవరో చేసేయడమో అది కాదు. ఇవాళ పామాయిల్ ఏవియేషన్ ఫ్యూయల్ లో కూడా వాడే సౌకర్యం ఉంది. అది సైంటిస్టులు మొన్ననే కనిపెడితే నేను పామాయిల్ కమిటీతో కూర్చొని ఏదో మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది. మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మీ అందరికి తెలియాలి, మీకు తెలియదు ఇవన్నీ. మీ రైతులు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు నుంచే పామాయిల్ పంటని వేసుకోవడానికి అలవాటు చేసుకోండి. పామాయిల్ వచ్చే రోజుల్లో మంచి పంట. ఎందుకంటే పామాయిల్ తో ఫ్లైట్ కూడా ఎగిరే పరిస్థితి పామాయిల్ కి ఉంది. అక్కడ ఉండే ఏవియేషన్ ఫ్యూయల్ అంటారు దాన్ని. ఏవియేషన్ అంటే మన డీజిల్ లాగా ఫ్లైట్ కూడా డీజిల్ పోస్తారు. దాంట్లో కూడా పామాయిల్ తోనే డీజిల్ లో కలిపి వేసేది ఉంది. అది మన దేశంలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది ఇంట్రడ్యూస్ అయితే మీ అందరికి పామాయిల్ అందరికి కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది. మీకు ఖర్చు ఉండొచ్చేమో 5,000 నుంచి 10,000, 12,000 రూపాయలు మీకు ఖర్చు ఉంటే 50,000 రూపాయలు దానికి గిట్టుబాటు ధర వస్తుంది. అంటే ఇంకా దానికంటే మంచి పంట ఫ్యూచర్ లో ఏది ఉండదు. అందుకని ఇప్పటి నుంచి ఆ పంట మీరు వేసుకుంటే ఆ చెట్టు ఇప్పుడు మొక్కల్లో మేము ఫ్రీగా మొక్క ఇచ్చేస్తున్నాం. సబ్సిడీలో మొక్క వచ్చేస్తుంది.
సబ్సిడీలో మొక్క వస్తుంది కాబట్టి మీకు అవకాశం ఉంటాయి. ఎందుకంటే రైతులకి బాగుపడాలని మా ఉద్దేశం. మీ అందరికి అవగాహన తీసుకొని రావాలి. ఈ అవగాహనలో మీ అందరికీ తెలుపుతున్నా, ఎందుకంటే నేను ఢిల్లీలో చూస్తున్నా కాబట్టి ఆ విషయాలన్నీ మీకు అక్కడ జరిగేటి అన్ని కూడా తీసుకొని వచ్చి మీకు పనికొచ్చేది ఉండేటి అన్ని కూడా మీకు చెప్తున్నా. పామ్ ఆయిల్ కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. పామ్ ఆయిల్ వేయండి, ఇంకా పామ్ ఆయిల్ సాగు ఎక్కువ పెంచండి. పెంచడం వల్ల మంచి గిట్టుబాటు ధర వస్తుంది. మీరు ఇవాళ మనం అందరం కూడా ఏదో ఆలోచిస్తున్నాం, ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనుకుంటున్నాం. రైతులే పెద్ద ఉద్యోగాలు చేసే రోజులు వచ్చే రోజుల్లో ఉన్నాయి. దాంట్లో పామ్ ఆయిల్ పెద్ద రైతుగా ఎదగడానికి అవకాశం ఉంది. అందుకని మీరు అందరూ పామ్ ఆయిల్ వేసేదానికి మిమ్మల్ని అందరినీ మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మీరు కూడా వేయండి. వచ్చే రోజుల్లో అంటే నేను అనేది ఇవాళ 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో అవ్వదు, కానీ వచ్చే 10 ఏళ్ళ నుంచి 12, 13 ఏళ్లలో పామ్ ఆయిల్ కి మంచి గిట్టుబాటు ధర అయితే కంపల్సరీ వస్తుంది. వేరే దేశం నుంచి పామ్ ఆయిల్ మన దేశానికి ఆల్మోస్ట్ 70% పామ్ ఆయిల్ వేరే దేశం నుంచి మన దేశానికి వస్తుంది. ఇక్కడ మనం పామ్ ఆయిల్ పండించగలిగితే మన దేశంలోనే చాలా అవసరం ఉంది. ఆ పండించిన పామ్ ఆయిల్ తినడానికంటే ఫ్లైట్లకి, డీజిల్ కి, పెట్రోల్ కి కలపడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. అందుకని మీ రైతులందరూ కూడా, ఎందుకు మీకు ఒక పల్లెల్లోనే చెప్తున్నా, ఇంకా చాలా పల్లెల్లో ఎప్పుడైనా మీటింగ్లు పెట్టుకున్నప్పుడు రెగ్యులర్ గా చెప్తా, అవగాహన కోసం మీ అందరికి చెప్తున్నాం. మీకు పొలాలు ఉంటే పామ్ ఆయిల్ వేయండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని కూడా మీ అందరికి తెలుపుతూ, అలాగే ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ఇవాళ ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.